ప్రతిపక్ష హోదాపై మాజీ సీఎం జగన్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ప్రజా సమస్యల చట్టసభలో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని ఈ విషయంలో పరిశీలన చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో సభలో కూటమి ఉద్దేశపూర్వక చర్యలను సైతం ఆయన ప్రస్తావించారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం పద్ధతులకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లున్నారని లేఖలో ప్రస్తావించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించినట్లు గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదాపై మాజీ సీఎం జగన్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ప్రజా సమస్యలు చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని ఈ విషయంలో పరిశీలన చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో సభలో కూటమి ఉద్దేశపూర్వక చర్యలను సైతం ఆయన ప్రస్తావించారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం పద్ధతులకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని లేఖలో ప్రస్తావించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించినట్లుగా గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు. ఇటు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు జగన్ ఒక లేఖ రాశారు. ఏదైతే తనను ఆ మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా లెటర్ రాశారు. ఏ విధంగా ప్రతిపక్ష లేదా వారితో హోదా లేదని కేటాయిస్తారు. అయితే రాజ్యాంగంలో ఏమైనా 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడైనా ఉందా అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జగన్ రాసినటువంటి లేఖతోటి మరొకసారి రాజకీయంగా హీటెక్కిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఏదైతే 3 పార్టీలు కూటమి కలిసిన తర్వాత ప్రతిపక్షం ఉన్నటువంటి మాకు ఎన్ని సీట్లు వచ్చినా సరే మాకు ప్రతిపక్ష హోదా ఉండి తీరుతుందని, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటనే దాని మీద లేఖ రాశారు. దీనిపైన ఇప్పుడు ప్రస్తుతం అయితే రాజకీయ చర్చ అయితే కొనసాగుతుంది. అయితే పార్లమెంట్ లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ నిబంధన పాటించలేదని, అయితే ఇప్పుడు ఎందుకు ఈ నిబంధన పాటిస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన ఈ లేఖలో అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించలేదని, అయితే కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష హోదా కూడా కల్పించకపోవడం దారుణం అంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. ప్రతిపక్ష హోదాపై మాజీ సీఎం జగన్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ప్రజా సమస్యల చట్టసభలో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని ఈ విషయంలో పరిశీలన చేయాలని లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో సభలో కూటమి ఉద్దేశపూర్వక చర్యలను సైతం ఆయన ప్రస్తావించారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం పద్ధతులకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని లేఖలో ప్రస్తావించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించినట్లుగా గుర్తు చేశారు.